నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లో జరుగుతుంది సంత. 7 కిలోమీటర్ల దూరంలో బజ్వేల్ రోడ్లో జరుగుతుంది సంత వచ్చేసి. లోపలి రేట్లు ఏ విధంగా ఆయన పూర్తి వివరాలని మనం తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి అన్ని అన్లోడ్ చేస్తున్నారు లోపలికి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి బయటనే తీసుకొని పోతున్నారు. పెద్ద అయితే పొటేన్లన్నీ ఉంచుతున్నారు. చూద్దాంగా లోపల పెద్ద పెద్ద పొట్టేళ్ళు అన్నీ ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటాయి, మేకపోతులు ఉంటాయి. పోతుందండి అడుగుదామని చెప్తున్నారు. ఇదే మా తమ్ముడు చెప్పినావు 23,000 23,000 చెప్పినాడు. బాగుంది కమ్ముంది, బాగుంది. ఫుల్ వైట్ గడ్డం ఉంది చూడు, బాగుంది. అయితే మేకపోతులకు పొట్టేళ్లకు పెద్దది లారీ డీసీఎం ఇది వచ్చేసి ఎక్కడికైనా దూరపరం కావాలంటే కానీ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి పోతారు. లోపలికి వెళ్తారు కొన్నట్టున్నారు. పెద్ద లారీ దండిగా తీసుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. పెద్ద లారీ కింద పైన వేస్తారు. దాంట్లో మేకపోతులు ఉన్నాయి, అడుగుదామని చెప్తున్నాడు. మీడియం సైజు పోతులు అవి చెప్పారు. నా పోతులు రేట్ ఎట్ అయిపోయారు 10,000, ఒక్కొక్కటి 10,000 చెప్పానంట. అవి మీడియం సైజులు అన్ని. ఆ పక్క పెద్ద పోతుంది, అడుగుదాం. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయా పోతు 28,000. పెద్దది అయితే పోతు 28,000 చెప్పినాడు. 10 కిలోల పైన వస్తుంది మాంసము. ఇది పెద్ద పోతులు. ఒకటి పెద్దది ఉంది. వీళ్ళు అన్నీ కూడా పెద్దగా తీసుకొని వస్తారు. ఇదే బియానా 2,43,000 2,43,000 చెప్పినాడు రాయనయ్య. వారు అన్ని పెద్దయ్యే పోతులు. ఈ వారం లైవ్ వెయిట్ ఏ విధంగా నడుస్తుందో కూడా చూద్దాం. ఈ పక్క వేశారు, అక్కడ కాట ఇటు సైడ్ ఉంటుంది కాట. ఇక్కడ 3 పెద్ద సైజు పోతులు ఉన్నాయండి. పోతున్నాయి 2 ఉన్నాయి, అడుగుదాం. ఎంత అయిపోయానా? రేట్ ఎట్ అయిపోయా 20,000 కోటి 20,000 చెప్పాడు. అన్నవే అవ్వ పట్టుకొని వచ్చింది. ప్రతి వారం పట్టుకొని వస్తుంది అవ్వ పోతు. ఎంత అయిపోయావా? 14,500 14,500 చెప్తుంది. ప్రతి శనివారం కూడా వస్తుంది. ఇవా పోతు పట్టుకొని వస్తుంది అమ్ముకోనికి. పెద్ద సైజు పోతులు ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తారో. భారీ సైజు ఉన్నాయి రెండు కూడా. ఎంత అయిపోయానా? 64,000 రెండు కలిసి 64,000 చెప్పినాడు. బాగుండు అయితే పెద్ద పోతులు. అన్నయ్య చాలా పెద్ద పోతులు. 50,000 అన్న సార్. 50,000 మాంసం. 50,000 ఏం 50,000 పైన వచ్చాయండి వాడు. కలిసి 68 నుంచి 70 kg మాంసం వచ్చాయంటాయి. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పిన రేటు వేరుంటుంది, కొనే రేటు వేరుంటుంది. పోతుందండి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. బాగుంది ఇదే పోతు. ఎంత అయిపోయానా? నువ్వు ఎంత అయిపోయినావు? 27,000 27,000 చెప్పినాడు. ఇది బాగుంది అయితే పోతు, యాక్టివ్గా ఇంకా ఉన్నాయి. చాలా పెద్దవి, అడుగుదాం. ఎంత అయిపోయానా రేటు? ఒక్కొక్కటి 16,000 చెప్పినాడు. ఇవి ఆయన మాస్క్ పెట్టుకున్నాయి. పొట్టేళ్ళు కావాలన్నా కూడా మేకపోతులు కావాలన్నా కాటా వేస్తారు. అడుగుదాం ఎంత చెప్తున్నారో కాటా రేటు ఎట్లున్నాయో.
ఎంత అవునా ఎంత పోతుంది రెండు ఎంత 40 రెండు కలిసి 40,000 చెప్పినాడు. బాగున్నాయి పోతులు రెండు కూడా. కాటా రేట్ ఎంత అడుగుదాం ఈరోజు. ఎంతైనా ఈరోజు మేకపోతులు 400. పొట్టేళ్ళునా పెద్ద పొట్టేళ్ళు 370 380 అట్లా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బేరంలో వాళ్ళు ఇద్దరు కన్నా సరేలే. 400 కేజీ 400 అంటాయి మేకపోతులు అయితే. పొట్టేళ్ళు అయితే 370 380 నడుస్తుంది. అడుగుదాం ఎంత కాడతారా ఎంత అనా 19,500 చెప్పినాడు. ఇది పోతు ఇదైనదే ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. బాగుంది. 25 కేజీలు వచ్చాయన 25 కేజీలు 24 కేజీలు పానంతో 40 అంట. ఈ పక్క ఈ పోతులు అన్ని పెద్ద పోతులే. ఎంత అయిపోయావునా అయ్యా? ఎంత అయిపోయాయా? 16,000 ఓలే. ఏదో 16,000 చెప్తాడు. ఫిక్స్డ్ టైంలో పానంతో 4,29 పానంతో 4,29 అంట పెద్ద ఆయన. కాటా వేసారు. కాటా కాడ కూడా అడుగుదాం. ఇప్పుడేమో 4,20 అంటాడు. వాళ్ళ కాడ వెళ్తుందో ఒక్కొరు ఆడ ఒక రేటు ఉంటుంది, ఇది చెప్పేది ఒకటి ఉంటుంది. కాబట్టి కాటా కాడ కూడా మీకు చూపిస్తాను ఎంత వాళ్ళు ఎంత వేస్తారో. ఇవి రెండు తెల్లవి పొట్టేళ్ళు ఎల్లుడు చుడిపి. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయా? రెండు ఎంత అయిపోయినా? 43. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. 43,000 చెప్పినాడు. రెండు జుడిపి పొట్టేళ్ళే బాగా. ఇది కూడా తమిళనాడే. మొత్తం తమిళనాడు వ్యాన్లు దండిగా వస్తాయండి మనం 5గురికి అయితే. అది అక్కడ ఒకటి తమిళనాడు వ్యాన్. అది కూడా మొత్తాన్ని సగం తమిళనాడు నుంచి వచ్చాయి ఇక్కడికి. ఇది తమిళనాడు వ్యానే. ఎక్కువ మొత్తం అయితే తమిళనాడుకి పోతాయి 5గురు సంత నుంచి. కిదర్ వెనుకరాలి ఆయనకు. ఎన్నినా మొత్తం తెలుగు వేలూరు ఎన్ని కొనావు? ఎన్ని మొత్తం? 200 200. వేలూరు పోతున్నాయి అన్నీ కూడా.